వీళ్ళ ఏడుపేదో చూడలేకపోతున్నాం. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే ఎక్కడ గుండాగి చచ్చిపోతారో అని భయం వేస్తూ ఉంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఏబిఎన్ ఛానల్ పైన, ఏబిఎన్ ఛానల్లో డిబేట్ల పైన సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో ఏంటి, ఎందుకు ఏబిఎన్ ఛానల్లో ఫ్రస్ట్రేషన్స్తో వాళ్ళు గుండాగి చచ్చిపోయే అంతగా ఏం కథనాలు అక్కడ మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎవరిపై మాట్లాడారు, వాటన్నిటినీ తెలుసుకునే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి. మన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరే ఎక్కువ మంది లైక్లు కొట్టి ఎక్కువ మందికి షేర్లు చేస్తే ప్రజల్లోకి మన వీడియోలు వెళ్తాయి. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు కుళ్ళు కుతంత్రాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని నేను చేస్తుంటాను మన విశ్లేషణల ద్వారా. వాళ్ళ ఏడుపు చూడలేకపోతున్నాం అని నెటిజన్లు ఎందుకంటున్నారు, వాళ్ళకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఎవరిపైన వాళ్ళకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అనేది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం క్లుప్తంగా చర్చించుకుందాం. నాకు తెలిసిన కోణం అయితే అక్కడ వాళ్ళకి చాలా పలుకుపడింది. ఎలక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చింది, 174 సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయితే నెల రోజుల్లో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడండి. ఎట్లా పర్మిషన్ ఇచ్చారండి నాకు అర్థం కాదు. ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం మీదే ధర్నా చేశాడు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని. అందువల్ల కేంద్రంలో ఎవరో అతనికి టచ్లో ఉన్నారు. అందువల్ల మనం ఈ కాంప్లెక్సిటీని మనం డిఫరెంట్గా చూడాలి. ఇది ఒక హెచ్చరిక, డబ్బులతో దేన్నైనా మేనేజ్ చేస్తారు. ఢిల్లీలో వాళ్ళకి రకరకాల వ్యక్తులు, నాకు తెలిసిన పేర్లు నేను చాలా మీ టీవీ చర్చలోనే చెప్పాను. ఎవరెవరి సంబంధాలు ఉన్నాయి, ఏ స్థాయి బిజినెస్ పీపుల్తో సంబంధాలు ఉన్నాయి, ఏ స్థాయి అధికారులతో సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాను నేను. వాళ్ళకి ఏంటంటే ఇంకొక మంత్రాంగం కూడా తెలుసు వాళ్ళకి. ఢిల్లీలో ఎలా మేనేజ్ చేయాలి, ఢిల్లీలో ఏ విధంగా సంస్థలను మేనేజ్ చేయాలి, ఈ విషయాలు కూడా ఆరితేరిన వాళ్ళు. ఇదేమో ఇక్కడ చాలా అన్యాయం. ఈడీ రోల్ ఈస్ వెరీ సస్పీషియస్. ఈడీ రోల్ ఈస్ వెరీ సస్పీషియస్ ఇన్ దిస్ మ్యాటర్. టూ డిలే నిన్ను నన్నైతే ఈ పాటి పట్టుకెళ్ళేవాళ్ళు, అందులో డౌట్ ఏముంది. పట్టుకెళ్తే దరిద్రం వదిలిపోయేది. చూడండి సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టే ట్రోల్స్ చూడండి. వీళ్ళ ఏడుపు చూడలేకపోతున్నాం. ఎన్నికలు ముగిసి వీళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ బాధ అంతా అర్జెంటుగా జగనన్నను అరెస్ట్ చేయాలి, అది కుదరటం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు పోయేటట్లున్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం తప్ప ప్రజా ప్రయోజనాలని వీళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోరు. అందుకే కాబోలు ఈరోజు ఆంధ్రజ్యోతికి దాదాపు 15 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు నాయుడు కానుగ్గా విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు బాగు కోసం ఎంతసేపు ఆపోజిట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన్ను లేకుండా చేసేస్తే చంద్రబాబు నాయుడికి అడ్డు అదుపు అనేది ఉండదు. మళ్ళీ మనం విపరీతంగా దోచుకోవచ్చు. మనం ఆడిందే ఆట, పాడిందే పాట అనేది వీళ్ళ యొక్క వైఖరి అన్నమాట, వీళ్ళ ఆలోచన. అందుకే కాబోలు 24 గంటలు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడుస్తూ ఉంటారు. అసలు ఇది సందర్భం కానీ కాదు. అది అసలు ఈ డిబేట్లో అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై వీళ్ళు ఏడవలసిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడట, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదని. లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే నిజంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు, కేంద్రానికి మొరబెట్టుకుంటారు. అందులో తప్పేముంది? అందులో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండి ఢిల్లీకి వెళ్ళి ఆయన ఎలా ధర్నా చేశాడు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఈయనకి కేంద్రంలో సపోర్ట్ బాగా ఉంది, ఈయనకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారో మాకు తెలుసు అని ఇంకో పెద్ద ఆయన అంటున్నాడు. ఆయనకి సపోర్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఈయన చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన ధర్నా, ఢిల్లీలో చేసిన ధర్నాకు కేంద్రం సైలెంట్గా ఉందంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదనే అర్థం. జగన్మోహన్ రెడ్డి చేసిన ధర్నాలో ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఈయన ఆరోపణలు తప్పు అయినా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు క్లాస్ తీసుకుంటారు. అయ్యా నువ్వు చేసేది బాగలేదు, నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు అని అంటారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన ధర్నాకు అక్కడ కేంద్రం నుండి కూడా ఏమీ నోర్లు మెదపలేక చంద్రబాబు నాయుడు చేస్తున్న పని బాగా లేదు అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి కాముగా ఉంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుండి సపోర్ట్ ఉంది, కేంద్ర పెద్దల సపోర్ట్ ఉంది,
అందుకే ఆయన్ని అరెస్ట్ చేయలేదు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఏడుపులంతా చూస్తూ ఉంటే నిజంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టేది కరెక్టేనేమో అనిపిస్తూ ఉంది. వీళ్ళ ఏడుపులతో ఏ రోజు ఓ రోజు ఫ్రస్ట్రేషన్లో పోయినా పోతారు ఖచ్చితంగా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఒక వ్యక్తి పైన వ్యక్తిగత కక్ష ఎందుకు? ఆ లెక్కన చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులు, ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కానీ, అసైన్డ్ భూముల స్కామ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు చెప్పింది. ఇప్పుడు అన్నీ కొట్టించుకునే పనిలో ఉన్నాడు. ఈయన కూడా 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగాడుగా, తిరగకుండా ఉన్నాడా? ఢిల్లీ పెద్దల చుట్టూ ఆయన తిరిగాడు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు విడుదలయ్యాడు. అదే తెలుసుకోవాలి మీరు కూడా. అంతేగాని పనికిమాలిన డిబేట్లు పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో ఇదేలాగా కొన్ని వందల మంది మీకు వ్యతిరేకంగా వీడియోలు పెడతారు. ఆలోచించండి. ప్రజలు మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.